తులారాశి వారికి ఈ పరాభవన సంవత్సరంలో ఎలా ఉంటుందో, అంటే ఈ సంవత్సర ఫలితాలు గోచార స్థితులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. తులారాశిలో చిత్త 3-4 పాదములు, అంటే రా రి అనే అక్షరములు, స్వాతి 4 పాదములు, రు రే రో తా అనే అక్షరాలు, అట్లాగే విశాఖ 3 పాదములు, తీ తూ తే అనే అక్షరాలు, ఇవి ఈ తులారాశిలో ఉంటాయి. ఇంకా ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం అంటే ఖర్చు 14, పూజించేటువంటి వారు 6, అవమానించేటువంటి వారు 3. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు పరిశీలించి చూసినట్లయితే సంవత్సరాంతం వరకు కూడా మీకు షష్టమ స్థానంలో శని శుభగ్రహంగా ఉంటాడు. జూన్ 1వ తేదీ వరకు మీరు ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా చక్కటి శుభవార్త అందుతుంది. అయితే ఉద్యోగస్తులకి ప్రమోషన్ కలిగే అవకాశం కూడా ఉంది. గృహంలో చక్కగా విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ జీవనాన్ని చక్కగా ఉల్లాసంగా ఉత్సాహవంతంగా జూన్ 1వ తేదీ వరకు గడుపుతారు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఏదైనా సరే కార్యం సాధించాలనుకుంటే, ఏదైనా మీరు ఉద్యోగానికి వెళ్ళాలన్నా, వివాహ ప్రయత్నాలు చేయాలన్నా, లేదా రాజకీయ రంగంలో ఉన్నవారు ఏదైనా పదవీ యోగ్యత పొందాలన్నా, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా, ఏది చేయాలన్నా కూడా జూన్ 1వ తారీఖు లోపలే మీరు ఇది చేయాలి. జూన్ 1 తర్వాత మళ్ళీ అక్టోబర్ 31 వరకు ఎటువంటివి చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో దశమంలో గురు సంచారం కొంత మేలే చేస్తాడు, మరీ అంతగా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఏముండదు. కానీ అంటే మనకి భాగ్యంలో గురువు ఉన్నటువంటి ఫలితానికి, దశమ స్థానంలో గురువు ఉన్న ఫలితానికి తేడా ఉంటుంది. అందువల్ల ఆరోగ్యరీత్యా కూడా గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగుతాయి. ఆర్థిక పరంగా కూడా మంచి ఉన్నత స్థానానికి ఎదుగుతారు. అయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా ప్రయాణాలు అనేవి అనవసరమైన ప్రయాణాలు, వృధాగా ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా మీకు ఈ సంవత్సరం ఇంకొక ఇదేంటంటే, అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు ఏకాదశంలో బృహస్పతి సంచారం ఉంటుంది. ఏకాదశంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా కూడా మన జీవితంలో జాతక చక్రంలో కావచ్చు, గోచార స్థితిలో కావచ్చు, అన్ని అద్భుతమైన ఫలితాలే వస్తాయి. కాబట్టి ఆ సమయంలో చేపట్టిన కార్యాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మాత్రం ఎటువంటి ముఖ్యమైన కార్యాలు చేపట్టకుండా ఉండడం మంచిది, ఉత్తమము. కాబట్టి జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకన్నా మీరు కార్యక్రమాలు చేయండి. లేదంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు లోపలైనా సరే మీరు ఏ కార్యక్రమాలైనా చేపట్టినట్లయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మనకి ఆ సమయంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఈ సమయంలో ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎప్పుడు అక్టోబర్ 31 నుంచి జనవరి 24 లోపల కూడా మీకు ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉండాలి. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. సంతాన విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఆధునిక పరమైనటువంటి జ్ఞానం చాలా ఎక్కువగా ఉండడం వల్ల వారితో వాద వివాదాలు మనం చేసి వారితో గెలవలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంతానంతో ఇటువంటి కష్ట నష్టములు రాకుండా, వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 6 నుంచి చతుర్థ స్థానంలో రాహు వలన అనుకోనటువంటి ప్రమాదములు జరిగేటువంటి అవకాశం, ప్రమాదాలు జరుగుతాయని కాదు, జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే తల్లి యొక్క ఆరోగ్యము, తండ్రి యొక్క ఆరోగ్యం కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంటుంది. దశమంలో కేతు సంచారం వలన మనస్సుకి క్లేశము, అంటే మానసికమైనటువంటి వేదన ఎక్కువగా ఉంటుంది. అధికమైనటువంటి అయినప్పటికీ కూడా ఆ సమయంలో మీకు కొంత మనస్సుకి కష్టం కలిగించినప్పటికీ కూడా, అంటే ఒక నాణానికి 2 వైపులా మనం ఆలోచించాలి. ఇక్కడ దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి శని, గురు, రాహు, కేతులు 4 గ్రహాలను మనం ఉద్దేశించి వాటి ప్రకారం నిర్ణయాలు వెల్లడించాలి. కాబట్టి కొంత మానసిక కష్టం కొద్ది కాలం ఉంటుంది, మరి కొద్ది కాలం
మానసిక సంతోషం కలిగించేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టి విజయం పొంది తద్వారా చాలా ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు డిసెంబర్ 5వ తారీఖు నుంచి సంవత్సరంన్నర కాలం కేతువు దశమంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ ఉన్నటువంటి ఉద్యోగంలో ఏదైనా మీకు సమస్యలు రావడం కానీ లేదా ఆ సమస్యల వలన మీరు మానసికంగా వేదన పడడం కానీ జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరం చక్కటి అనుకూలమైనటువంటి కాలము. తాము కోరుకున్న రంగాలలో, తాము కోరుకున్న కళాశాలలో, తాము కోరుకున్న కోర్సులలో చక్కటి అవకాశాలు వస్తాయి. విదేశీయానం చేయాలనుకునే విద్యార్థులు కూడా జూన్ 1వ తారీఖు లోపల మాత్రమే చేయడం చాలా ఉత్తమంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి, లేదంటే ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవలసిన సందర్భం ఏర్పడుతూ ఉంటుంది. వ్యవసాయం చేసేటువంటి వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి కాలమే అని చెప్పవచ్చు. గతంలో ఉన్నటువంటి రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవీ యోగం కూడా కలిగే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్న వారికైనప్పటికీ కూడా కొద్దిగా అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. స్పష్టంగా చెప్పాలి అంటే మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే జూన్ 1వ తారీఖు వరకు మీరు ఏదైనా కార్యక్రమాలు చేపట్టండి. వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, వ్యాపారం ప్రారంభించడం కానీ, విదేశయానం చేయాలనుకోవడం కానీ ఏదైనా జూన్ 1వ తారీఖు లోపలే చేయండి. ఇప్పటి నుంచి ఈ ఉగాది రోజు నుంచి జూన్ 1వ తారీఖు వరకు. ఆ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు మీరు ఏ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చక్కగా విజయవంతంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి సూచనలన్నీ కూడా మీరు పాటించి తద్వారా ఇంకా మంచి ఉత్తమమైన ఫలితాలు పొందాలి అని చెప్పేసి అనుకున్నటువంటి వారు గణపతికి అర్కపత్రములు, అర్క పుష్పములు అంటే గణపతికి జిల్లేడు ఆకులు, జిల్లేడు పూలతో పూజ చేయాలి. ఈ జిల్లేడు ఆకులు, పూలు సేకరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి నుంచి వచ్చేటువంటి పాలు పొరపాటున కళ్ళల్లో పడినట్లయితే కంటికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆకులు సేకరించి రోజు ప్రతినిత్యం కూడా గణపతికి అర్చన చేయించుకున్నట్లయితే ఇంకా మరిన్ని ఫలితాలు వస్తాయి. గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని రోజు ఒక 108 సార్లు మీరు ఇంట్లో కూర్చొనైనా సరే లేదా దేవాలయంలో కూర్చొని సరే చదువుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగే దుర్గాయ నమః లేదంటే దుమ్ దుర్గాయ నమః అనేటి మంత్రాన్ని కూడా చక్కగా పఠించినట్లయితే మీకు వచ్చేటువంటి మధ్యలో నేను చెప్పినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి అదృష్ట వారములు బుధవారము, శుక్రవారము, శనివారము. అదృష్ట వర్ణములు వచ్చేసి తెలుపు, నెమలి కంఠం రంగు అంటే డార్క్ బ్లూ కలర్ ఉంటుంది, అది బ్లాక్ కలర్ కలిసి వస్తుంది. అట్లాగే అదృష్ట దిశలు వచ్చేసి ఈ రాశి వారికి పడమర దిశ, ఈ పశ్చిమం అంటే వెస్ట్ ఫేస్. ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే మీరు ఇల్లు కట్టుకుంటే ఆ వెస్ట్ ఫేస్ ఉన్న ఇల్లు కట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. అట్లాగే ఈ రాశి వారికి అదృష్ట రత్నములు వచ్చేసి పచ్చ కానీ లేదా వజ్రం కానీ ధరించాలి. వజ్రం అయినట్లయితే ఈ వేలికి ధరించాలి, వజ్రం అయినట్లయితే ఈ వేలికి ధరించాలి, పచ్చ అయితే ఈ వేలికి ధరించాలి. ఏదేమైనప్పటికీ కూడా రత్నాలు ధరించేవారు ముందుగా తమ యొక్క తెలిసినటువంటి జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే ధరించండి. ఎందుకంటే మేము చెప్పేటువంటి ఈ ఫలితం కేవలం రాశిని ఆధారం చేసుకొని చెప్తాం. అట్లా కాకుండా వ్యక్తిగత జాతకాలు కూడా చూసి మీకు చెప్పాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత జాతకాలు మీరు చూపించుకొని ఆ తర్వాత మాత్రమే రత్నాలు ధరించవలసిందిగా కోరుతున్నాను.